ఓకే సార్. పేపర్ నేమ్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మీకు ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అనేవి 2 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఈ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి సబ్ టాపిక్స్ ఒక 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి డేటా కలెక్షన్. ఫస్ట్ వన్ డేటా కలెక్షన్. మనం ప్రీవియస్ క్లాస్లో డేటా అంటే ఆల్రెడీ డెఫినేషన్ చెప్పుకున్నాం. డేటా మీన్స్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ న్యూమరికల్ వాల్యూస్. అదే డేటాని కలెక్ట్ చేసేటప్పుడు 2 వేస్లో కలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ ప్రైమరీ డేటా and second one secondary data. Primary data means first hand information. For example, first hand information. Example, మనం ఏదైనా ఒక డేటా కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి కావాల్సిన పర్పస్లో సర్వే చేసుకున్నప్పుడు తీసుకునే ఇన్ఫర్మేషనే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు. సెకండరీ డేటా వచ్చేసరికి ఎవరైనా ఏదైనా ఒక పర్పస్లో కలెక్ట్ చేసి పెట్టుకున్న ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ తీసుకుని మన అనాలిసిస్ చేసుకుంటే అది సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని ఎన్ని రకాలుగానే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 4 మెథడ్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఆ 4 మెథడ్స్ ఏంటంటే డైరెక్ట్, పర్సనల్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఇండైరెక్ట్ పర్సనల్ మెథడ్ అండ్ థర్డ్ వన్ మెయిల్డ్ క్వెషనరీ method and last one information from local agent. ఈ 4 మెథడ్స్ని యూజ్ చేసుకుని ప్రైమరీ డేటా అనేది కలెక్ట్ చేయొచ్చు. ప్రైమరీ డేటా కలెక్షన్ మెయిన్ పర్పస్ మనం దేనికి సర్వే చేస్తున్నామో అది మనం డైరెక్ట్గా తీసుకునే ఇన్ఫర్మేషన్ని ప్రైమరీ డేటా అంటారు. అయితే ఇందులో డైరెక్ట్ పర్సనల్ మెథడ్, ఇండైరెక్ట్ పర్సనల్ మెథడ్ అండ్ మెయిల్ క్వెషనైర్ మెథడ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లోకల్ ఏజెంట్. ప్రతి మెథడ్కి మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసేటప్పుడు ప్రతిదానికి అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటుంది. సో ఫస్ట్ మెథడ్ తీసుకుందాం. డైరెక్ట్ పర్సనల్ మెథడ్. ఈ మెథడ్లో ఇన్వెస్టిగేటర్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాడు. డేటాను కలెక్ట్ చేసేవాళ్ళు ఏమవుతారంటే ఇన్వెస్టిగేటర్స్, దానికి సమాధానం ఇచ్చేవాళ్ళు రెస్పాండెంట్. ఇక్కడ ఇన్వెస్టిగేటర్, రెస్పాండెంట్ ఇద్దరూ కూడా జెన్యూన్ పర్సన్స్ అయితే వచ్చే రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఉంటుంది, అది రిలయబిలిటీగా ఉంటుంది. వాళ్ళిద్దరిది యాటిట్యూడ్ అనేది సరిగ్గా ఎవరిది లేకపోయినా ఆ రిజల్ట్ అనేది యాక్యురేట్గా ఉండదు. అంటే ఒక పర్సన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే ఇన్ఫర్మేషన్నే డైరెక్ట్ పర్సనల్ మెథడ్ అని కాల్ చేస్తాం. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వచ్చే రిజల్ట్ అనేది యాక్యురేట్గా, రిలయబిలిటీగా ఉంటుంది. అదే డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అనేది టైం కన్స్యూమింగ్ అండ్ కాస్ట్తో కూడా కూడుకున్నది. సో మనకి డైరెక్ట్ పర్సనల్ మెథడ్లో ఎంత అడ్వాంటేజ్ ఉందో అంతే డిసడ్వాంటేజ్ కూడా ఉంది. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఇండైరెక్ట్ పర్సనల్ మెథడ్.
ఇండైరెక్ట్ పర్సనల్ మెథడ్ అనేది జనరల్గా ఎవరు యూజ్ చేస్తారంటే సిబిఐ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఒక పర్సన్ మనం సస్పెక్ట్ చేసామనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా థర్డ్ పర్సన్ మనం ఇంటర్ఫియర్ చేస్తాం. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడానికి యూస్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఇండైరెక్ట్ పర్సనల్ మెథడ్ అని కాల్ చేస్తాం. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సస్పెక్ట్ పర్సన్ డైరెక్ట్గా చెప్పకపోయినా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయొచ్చు, అంటే యాక్యురేట్ రిజల్ట్ అనేది కూడా రావచ్చు. అదే డీమెరిట్కి వచ్చేసరికి ఆ థర్డ్ పర్సన్ అనేది ఆ సస్పెక్ట్ పర్సన్కి అగెనిస్ట్గా ఉంటే రిజల్ట్ అనేది మనకి కరెక్ట్గా రాదు, ఒకవేళ ఫేవర్గా ఉంటే ఇంకొకలా రావచ్చు. సో అది దాని యొక్క డీమెరిట్ అనమాట. థర్డ్ వచ్చేసరికి మెయిల్డ్ క్వశ్చనరీ మెథడ్. మెయిల్డ్ క్వశ్చనరీ మెథడ్లో మనకి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేటర్ ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకుని దాన్ని ఇంటర్నెట్ యూస్ చేసుకుని మెయిల్ చేస్తాడు. అక్కడ వాళ్ళు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాడి యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏరియా అనేది వైడ్ ఏరియా అయినప్పుడు ప్రతి చోటుకి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ చేయలేం కాబట్టి ఈ మెథడ్ని బాగా యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మెరిట్కి వచ్చేసరికి టైం అనేది మనకు కలిసి వస్తుంది, కాస్ట్ కూడా తక్కువ అవుతుంది. కానీ ఇదే డిమెరిట్ తీసుకోవాల్సి వస్తే కనుక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మాత్రమే దీన్ని యూజ్ చేయగలరు. కొంతమంది సగం రెస్పాండ్ అవ్వచ్చు, కొంతమంది అసలు రెస్పాండ్ కాకపోవచ్చు. సో దీనివల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే అడ్వాంటేజ్ కూడా ఉంది. నెక్స్ట్ ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ లోకల్ ఏజెంట్. ఈ మెథడ్కి వచ్చేసరికి ఏంటంటే ఏరియా ఇందాక అన్నట్టుగా వైడ్ ఏరియా అన్నప్పుడు ప్రతి ఏరియాకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే కొంచెం టైం టేకెన్ కాబట్టి దీంట్లో ఏజెంట్స్ని యూజ్ చేస్తారు. పర్టికులర్గా ఒక ఏరియాని ఒక 4 పార్ట్స్ కింద చేసుకుంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏజెంట్ని మనం పెట్టుకొని వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. దీన్ని జనరల్గా యూజ్ చేసేది ఎవరంటే న్యూస్ పేపర్స్, మీడియా. ఒక ఇష్యూ ఏదన్నా ఉంటే దాన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా ఎందులోకి వస్తుందంటే డేటా కలెక్షన్ అనే కాన్సెప్ట్లోకి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఇందులో క్వశ్చనైర్ అండ్ షెడ్యూల్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, క్వశ్చనైర్ అండ్ షెడ్యూల్. ఏదైనా ఒక ఎనాలిసిస్ జరిగేటప్పుడు ఒక చోట ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయాల్సి వచ్చినప్పుడు క్వశ్చనైర్ అండ్ షెడ్యూల్ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చనైర్ వచ్చేసరికి ఒక ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసుకోవడానికి ముందుగా మనకి ఏమైతే కావాలో, దేని గురించి అయితే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నామో దాని డీటెయిల్స్ అన్నీ ముందుగా ఒక క్వశ్చన్ చేసేసుకుని ఒక పేపర్ వర్క్ చేసి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్ గురించి కావాలి అంటే ఆ స్టూడెంట్ నేము, ఏజు, కాలేజు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం. ఇదే క్వశ్చనైరీలో అయితే మనం ఇది తీసుకున్న డేటా అంతా కూడా సెండ్ చేసి వాళ్ళ నుంచి మనం రెస్పాన్స్ తీసుకుంటాం, అంటే ఫిల్డ్ బై రెస్పాండెంట్. ఇక్కడ ఈ క్వశ్చన్కి మాత్రం ఫిల్ చేయాల్సిన వాళ్ళు రెస్పాండెంట్స్. అదే షెడ్యూల్కి వచ్చేసరికి ఇదే ఇన్ఫర్మేషన్ని, ఇదే ఫ్రేమ్వర్క్ని మనం తీసుకుని వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం తీసుకుని షెడ్యూల్లో ఇన్వెస్టిగేటర్ ఫిల్ చేసుకుంటారు. అంటే క్వశ్చనైర్ ఫిల్డ్ బై రెస్పాండెంట్ అండ్ షెడ్యూల్కి వచ్చేసరికి ఫిల్డ్ బై ఇన్వెస్టిగేటర్. సేమ్ ఒకటే ఉంటుంది, ఫ్రేమ్వర్క్ ఒకటే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫిల్ చేయాల్సిందేమో వీళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి రెస్పాండెంట్ ఫిల్ చేస్తాడు, అక్కడికి వచ్చేసరికి క్వశ్చనరీ ఎవరైతే ఇన్వెస్టిగేటర్ ఉంటారో వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇది అంటే అనాలిసిస్ అనేది దీనికి డిఫరెన్సెస్ ఏంటంటే క్వశ్చనరీలో అయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే డైరెక్ట్గా ఫిల్ చేసేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. అన్ఎడ్యుకేటెడ్కి వచ్చేసరికి సరిగ్గా రెస్పాండ్ కాకపోవచ్చు, సగం తెలిసి తెలియకపోవచ్చు, అంటే ఇర్రెస్పాన్స్ అయి ఉండొచ్చు. దానివల్ల ఇది ఒక మెరిట్ ఉంది, డిమెరిట్ కూడా ఉంది. తక్కువ టైంలో వైడ్ ఏరియాని మనం దాన్ని సర్వే చేయాల్సి వచ్చినప్పుడు క్వశ్చనరీ యూజ్ అవుతుంది. లేదు షెడ్యూల్ మనకి టైం ఉంది అనుకున్నప్పుడు ప్రతి ఏరియాకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇన్వెస్టిగేటర్ పర్సనల్గా దాన్ని తీసుకుని ఫిల్ చేసుకుంటూ వస్తే కనుక అది షెడ్యూల్ అవుతుంది. దానివల్ల ఏంటంటే టైం టేకన్ అవ్వటం అనేది డిసడ్వాంటేజ్ అయినా రిజల్ట్ అనేది యాక్యురేట్గా వస్తుంది.
నెక్స్ట్ థర్డ్ టాపిక్ క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్నే మనం ఆర్గనైజేషన్ అని కూడా కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ క్లాసిఫికేషన్ అనేది ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టు డేటా అనేది క్వాలిటేటివ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ ఉంటుంది. క్వాలిటేటివ్ని మనం ఏమైనా కాల్ చేస్తాం? యాట్రిబ్యూట్. క్వాంటిటేటివ్ని వేరియబుల్. అంటే ఇప్పుడు మనం క్లాసిఫై డేటాని ఎందుకు చేసుకోవాలంటే, డేటా కలెక్ట్ చేసుకున్నాం, మనకు కావాల్సిన విధంగా దాన్ని డివిజన్ కింద, పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి, గ్రూప్స్ కింద డివైడ్ చేసుకోవాలంటే క్లాసిఫికేషన్ యూస్ చేస్తాం. క్లాసిఫికేషన్ అనేది క్వాలిటేటివ్గా ఉంటుంది, క్వాంటిటేటివ్గా ఉంటుంది. అంటే యాట్రిబ్యూట్ ఆర్ వేరియబుల్. దీన్ని ఏమని అంటాడంటే క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు యాట్రిబ్యూట్. అలాగే క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వేరియబుల్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు యాట్రిబ్యూట్ అని తీసుకుంటే, యాట్రిబ్యూట్ అంటే క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ మీన్స్ బ్యూటీ, ఇంటెలిజెన్స్, జెండర్ ఎక్సెట్రా. ఇప్పుడు దీన్ని మనం మెజర్ చేయాలంటే న్యూమరికల్లోకి కన్వర్ట్ చేసుకోగలగాలి. ఫస్ట్ క్వాలిటీ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అకార్డింగ్ టు యాట్రిబ్యూట్ అంటే క్వాలిటీ, బ్యూటీ, ఇంటెలిజెన్స్, జెండర్. ఈ మూడిట్లో ఏదో దాన్ని మనం క్లాసిఫై చేయాల్సి వచ్చినప్పుడు అది సింగిల్గా ఉందా, మల్టిపుల్గా ఉందా అనేది మనం ఫస్ట్ డేటాపై డిపెండ్ అయ్యి తీసుకుంటాం. ఫస్ట్ మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ క్లాసిఫికేషన్ అండ్ manifold క్లాసిఫికేషన్. సింగిల్ క్లాసిఫికేషన్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ అనేది నేను తీసుకుంటే కనుక, ఎగ్జాంపుల్లో ఈ ఇంటెలిజెన్స్ అనేది ఒకటే యాట్రిబ్యూట్, సింగిల్ యాట్రిబ్యూట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని సింగిల్ క్లాసిఫికేషన్ అని కాల్ చేస్తాం. ఇక్కడ యాట్రిబ్యూట్ అనే దాంట్లో నేను ఇంటెలిజెన్స్ అనేది తీసుకున్నాను. ఇంటెలిజెన్స్ అనేది ప్రతి పర్సన్లో ఒకలా ఉండదు. అయితే గుడ్ అవ్వచ్చు, లేదు యావరేజ్ అవ్వచ్చు, లేదు ఎక్సలెంట్ అవ్వచ్చు. ఈ 3 కేటగిరీస్గా ఉంటాయి. ఇంటెలిజెంట్ అనేది ఒక పర్సన్లో ఒకలా ఉండదు, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఐదర్ గుడ్ ఆర్ యావరేజ్ ఆర్ ఎక్సలెంట్. ఈ 3 స్టేజెస్లో ఉంటాడు కాబట్టి నేను తీసుకునే సింగిల్ యాట్రిబ్యూట్ ఏంటంటే ఇంటెలిజెన్స్. ఈ ఇంటెలిజెన్స్ని డిఫరెంట్ వేస్లో నేను కన్వర్ట్ చేసుకున్నాను. అదే manifold క్లాసిఫికేషన్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్ జెండర్ అనేది తీసుకున్నాను అనుకోండి. ఈ జెండర్లో ఒక్కళ్ళే ఉండరు కదా, జెండర్ అనేసరికి 2 ఉంటారు, మేలు ఫీమేలు. మేల్ ఫీమేల్. మేల్లో ఇంటెలిజెంట్ అనే కాన్సెప్ట్ మనం అప్లై చేస్తే కనుక వాళ్ళల్లో గుడ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, ఎక్సలెంట్ పర్సన్ ఉంటారు. అలాగే ఫీమేల్లో కూడా మనం తీసుకుంటే ఇంటెలిజెంట్, మేల్ ఇంటెలిజెంట్, ఫీమేల్ ఇంటెలిజెంట్, అందులో గుడ్, యావరేజ్ అండ్ ఎక్సలెంట్. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు జెండర్ ఇంటెలిజెంట్లో అందులో 2 కేటగిరీస్ అనేవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి మేలు ఫీమేలు. వాటి ఇంటెలిజెంట్ గుడ్, యావరేజ్, ఎక్సలెంట్, అట్ ది సేమ్ టైం ఫీమేల్ కూడా గుడ్, యావరేజ్ అండ్ ఎక్సలెంట్. ఇవన్నీ టాపిక్స్ ఉంటాయి కాబట్టి దీన్ని manifold క్లాసిఫికేషన్ అని కాల్ చేస్తున్నాం. ఇదంతా దేనికి? క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు యాట్రిబ్యూట్ అంటే ఓన్లీ క్వాలిటీ గురించి మాత్రం చెప్తున్నాం. క్వాంటిటీ అనేది కూడా ఉంటుంది కదా. క్వాంటిటీ అంటే క్లాసిఫికేషన్ అకార్డింగ్ టు వేరియబుల్. వేరియబుల్ మీన్స్ మెజరబుల్, అంటే కౌంటబుల్, మనం మెజర్ చేయగలం. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఎలా అంటే
univariate frequency distribution bivariate frequency distribution and multivariate frequency distribution. ఇక్కడ యూనివేరియేట్ అంటే ఒక వేరియబుల్ గురించి మాట్లాడుకుంటాం, బైవేరియేట్ అంటే రెండు వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం, మల్టీవేరియేట్ అంటే మోర్ దాన్ 2. ఇక్కడ యూనివేరియేట్ గురించి మాట్లాడుకుంటే అకార్డింగ్ టు వన్ వేరియబుల్ కాబట్టి వన్ వేరియబుల్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ మార్క్స్. స్టూడెంట్ మార్క్స్ క్లాస్ ఇంటర్వెల్. జీరో టు 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఇంటర్వెల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే కనుక ఇందులో ఒక 2 మెంబర్స్ ఉండొచ్చు, ఇక్కడ ఒక 5 మెంబర్స్, ఇక్కడ ఒక 6, లేకపోతే ఇక్కడ ఒక 10. అంటే ఇలా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో మనం ఎలా తీసుకున్నామంటే ఇక్కడ ఓన్లీ ఒక వేరియబుల్ గురించే మాట్లాడుకుంటున్నాం. అది ఓన్లీ ఈ క్లాస్ ఇంటర్వెల్లో పర్టికులర్గా స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ తీసుకుంటే కనుక వాళ్ళు పర్టికులర్గా ఈ ఇంటర్వెల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని తీసుకుంటానికి మనం ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసాం. అంటే ఒక వేరియబుల్లే మాట్లాడాం కాబట్టి ఇక్కడ యూనివేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ బైవేరియేట్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక క్లాస్ ఇంటర్వెల్ మార్క్స్, జీరో టు 10, 10 to 20, 20 to 30, 30 to 40. ఇందులో మళ్ళీ 2 కేటగిరీస్ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. అవి ఏంటంటే మేల్, ఫీమేల్. మేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, అది డిఫరెంట్గా మనం చేయాల్సి వచ్చినప్పుడు మేల్ ఇక్కడ ఈ పర్సన్ ఒకళ్ళే ఉన్నారు, ఫీమేల్ ఒకళ్ళే ఉన్నారు. ఇక్కడ టోటల్గా మనం 5 మెంబర్స్ తీసుకున్నామంటే మేల్ వచ్చేసరికి 2 ఉంటే వీళ్ళు ఒక 3 ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి 6 మెంబర్స్ అంటే యావరేజ్గా వీళ్ళు ఒక 3 వాళ్ళు ఒక 3 అలా తీసుకోవచ్చు. అంటే 2 వేరియబుల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అంటే ఇక్కడ మేల్, ఫీమేల్. సో దాన్ని ఏమని కాల్ చేస్తున్నాం, బైవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అండ్ ఫైనల్లీ మల్టీవేరియేట్. ఇక్కడ మేల్, ఫీమేల్. ఇదే మేల్లో ఇంకొంచెం అడ్వాన్స్గా తీసుకోవాలనుకుంటే 2 సబ్ కేటగిరీస్ తీసుకోవచ్చు. అది మ్యారీడ్, అన్మ్యారీడ్. ఇక్కడ మ్యారీడ్, అన్మ్యారీడ్. ఇలా సబ్ టాపిక్లో సబ్ టాపిక్ అగైన్ మళ్ళీ సబ్ గ్రూప్స్ కింద మనం తీసుకుని ఇంకా ఫ్రీక్వెంట్గా మనం చేసుకోవాలనుకుంటే దాన్ని మల్టీవేరియేట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని కాల్ చేస్తాము. ఇదంతా కూడా క్లాసిఫికేషన్ పార్ట్. నెక్స్ట్ ఫైనల్లీ presentation. Last topic is presentation. Presentation lo manaki 3 topics untayi. First one textual presentation, and second one tabulation, and third one graphical representation. మీకు సిలబస్ ప్రకారం ఇందులో ఉన్నది ఏంటంటే టేబులేషన్. టేబులేషన్ వచ్చేసరికి బెస్ట్ ప్రెజెంటేషన్. టేబులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెజెంటేషన్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ అనేది 3 టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వన్
సింగిల్ టేబులేషన్, డబుల్ అంటే బైవేరియేట్, అండ్ థర్డ్ వన్ జనరల్ పర్పస్ tabulation, and finally special purpose tabulation or presentation. ఇక్కడ సింగిల్ ప్రజెంటేషన్ ఆర్ సింగిల్ టేబులర్ ప్రజెంటేషన్ అని తీసుకుంటే కనుక ఓన్లీ వన్ వేరియబుల్ గురించి మాట్లాడుకున్న దాన్ని మనం సింగులర్ ప్రజెంటేషన్ అంటాం. ఇక్కడ బైవేరియేట్కి వచ్చేసరికి టూ వేరియబుల్స్ కంపారిజన్, టూ వేరియబుల్స్ ఏమైనా కంపారిజన్ తీసుకుంటే కనుక అది మనకి బైవేరియేట్ టేబులర్ ప్రజెంటేషన్ అని కాల్ చేస్తాం. జనరల్ పర్పస్ మనకి జనరల్గా సిఎస్ఓ ఆర్ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఆర్ సెన్సస్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇవి ఏవైనా తీసుకుంటే కనుక రెఫరెన్స్ కోసం పెట్టుకునే వాటినే మనం జనరల్ పర్పస్ టేబులర్ ప్రజెంటేషన్ అని కాల్ చేస్తాం, లేదా రెఫరెన్స్ ప్రజెంటేషన్ అని కూడా కాల్ చేయొచ్చు. ఫైనల్గా స్పెషల్ పర్పస్ ఇవి ఏంటంటే పర్టికులర్గా ఒక యావరేజ్ని మెన్షన్ చేయడానికి కానీ, ఒక రేషియో కోసం కానీ, ఒక టోటల్స్ గురించి కానీ పర్టికులర్గా దేనికోసం అయితే మనం తీసుకుంటామో ఆ ప్రజెంటేషన్ ఏమని కాల్ చేస్తామంటే స్పెషల్ పర్పస్ టేబులర్ ప్రజెంటేషన్ అని కాల్ చేస్తాం.